హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేసి మనకనేది చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది, మార్నింగ్ 7 అయింది. గుడ్ మార్నింగ్ మన క్యాబ్ సర్వీసెస్. ఇది నా ఇచ్చిన మజిద్ బండా టు టైం వచ్చేసి 7 అయింది, 7:10 అవుతుంది, 7:08 అయింది ఎగ్జాక్ట్ గంటే. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓలా కాదు ర్యాపిడో మన అనేది లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి మన ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఓలా అనేది నిన్నట్టు ప్లాన్ అనేది అయిపోయింది. ఈరోజు ఏం పెడుతుందో తెలీదు. అదే పెడితే కానీ లాగిన్ చేయను. అది కాకుండా ఉన్న వేరేది ఏమన్నా పెడితే కానీ లాగిన్ చేస్తాం. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. ఇదిగోండి ర్యాపిడో అనేది లాగిన్ చేస్తున్నా. ఓకే, ఓ లవ్ లాగిన్ చేద్దాం. మార్నింగ్ టైం కదా, కొంచెం ఏమైనా పడతాయేమో, వెయిట్ చేద్దాం. ఓకే, ఓ లవ్ లాగిన్ చేసిన. టైం వచ్చేసి చూడండి 7 అయింది, 7:10 అయింది. 3 డిసెంబర్ 3 ట్యూస్డే ఈరోజు డేటు ఉన్నా. ఈరోజు ప్లాన్ అయితే ఏం లేదు, నిన్నటితోనే అయిపోయింది ఆ ప్లాను. ఉన్నానే వెయిట్ చేద్దాం. ఇప్పుడు పడ్డది 49 కిలోమీటర్స్, 764 రూపీస్ అంట. అది పోయేసరికి 50+ అవుతుంది కిలోమీటర్స్. వద్దు, యాక్సెప్ట్ చేయను. అంటే 13 రూపాయలేమో పడినది కిలోమీటర్కి. ప్లస్ ఇప్పుడు పోయినా కానీ మనము అక్కడ 12 వరకునే వెయిట్ చేయాలి. మరి అయితే ఆ లోపు బండి స్టార్ట్ చేసి మైలేజ్ 0 చేసుకుందాం. డీజిల్ లేదు, పోపియాలి. డీజిల్ కూడా పోపిద్దాం. ఇదిగోండి మైలేజ్ 0 చేశాను. ఇంకైతే ఇప్పుడు మైలేజ్ 0 చేశాను. ప్లస్ ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేశాను. సారీ, మన యాత్రి అనేది ఆన్ చేయడం మర్చిపోయా. ఇప్పుడు మన యాత్రి కూడా ఆన్ చేద్దాం. నిన్నైతే ఏం పర్లేదు మన యాత్రిలో. ఇప్పుడు అనేది ఆన్ చేద్దాం. ఓకే, మన యాత్రి కూడా ఆన్ చేసాము. మళ్ళీ అదే పడింది. ఎయిర్పోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, మరి అయితే ఉన్న ఈ వీడియోలో వచ్చేసి ఓలా కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఒకవేళ మనకు కానీ రైడ్ పడితే తర్వాత అని చూపిస్తాను. ఇప్పుడు అనేది చూపిస్తా చూడండి. కామెంట్స్లో అడుగుతున్నారు ఓలా కస్టమర్ కేర్ నెంబర్ అని. కస్టమర్ కేర్ నెంబర్ అంటూ ఏముండదు. దీంట్లోనే మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గానే కనెక్ట్ అవుతుంది. ఇంకోటి, వాళ్ళకి కనెక్ట్ అయినా కానీ మనకు టైం వేస్ట్ అయ్యి కానీ వాళ్ళైతే ఏ రెస్పాన్స్ ఇయ్యరు. కంపెనీ రూల్ అది ఇది అంటారు. డిస్టెన్స్ అప్డేట్ కదా అంటే ఓలా మ్యాప్స్ యూజ్ చేయండి అంటారు. ఓలా మ్యాప్స్ అనేది లేదు. అది డైరెక్ట్ ఓలాలో వస్తే గూగుల్ మ్యాప్స్లోకి అనేది వెళ్ళిపోతుంది. మన గూగుల్ మ్యాప్స్లో ఏది ఈజీగా ఉంటే ఆ రూట్ అనేది చూపిస్తా చూడండి. ఇంకా ఏమైనా పేమెంట్ విషయం కానీ, పేమెంట్ ఇవ్వలే అని అడిగినా కానీ అది మీ బాధ్యత అనే అంటారు. వాళ్ళైతే ఏం రెస్పాన్స్ తీసుకోరు. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే చూపిద్దాం. మీకైతే చూపించాలి కాబట్టి కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలి అనేది చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ఓలా యాప్ ఓపెన్ చేస్తానే కింద ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్తానే ఇక్కడ కింద పార్ట్నర్ కేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్ళి ఇదిగోండి పార్ట్నర్ కేర్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి వెళ్తే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. దీని తర్వాత ఈడ ఏ రైడర్ డ్యామేజ్ మై వెహికల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద మీకు కాలర్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కాల్ అనేది వెళ్తుంది. చూపిస్తే చూడండి.
ఇక్కడ 4-1 ప్రెస్ చేయాలి, చూపిస్తుంది అది కూడా. స్పీకర్ ఆఫ్ చేద్దాం. సోది చెప్తుంది 1 నిమిషం అట్లా. ఇక్కడ 4 ప్రెస్ చేయండి. అవునండి, రైట్ కన్సెంట్కి 1, ఫస్ట్ 4 నెక్స్ట్ 1. हेलो, गुड मॉर्निंग, थैंक यू फॉर कॉलिंग ओला। माय नेम इज अक्षित, मेरे पास साइट नंबर। यस सर, आज इंसेंटिव नहीं दिखा रहा कुछ भी। क्या चीज? इंसेंटिव नहीं दिखा रहा। इंसेंटिव आपको नहीं आ रहा है? नहीं दिखा रहा। मतलब आपने काम किया है फिर उसके बाद नहीं दिख रहा है, नहीं तो आपको इंसेंटिव अपडेट नहीं हो रहा। सर मैं क्या बोल रहा हूँ, इंसेंटिव प्लान ही आपको नहीं मिल रहा। ఇదిగోండి ఇలానే కాల్ చేయాలి మనము. ఇలా కాల్ చేసినట్లయితే వాళ్ళనే రెస్పాన్స్ అయితే ఫస్ట్ బాగానే మాట్లాడతారు, తర్వాత అనేది మంచిగా మాట్లాడరు. కళ్ళకోయి అంట రైడ్ 7 కిలోమీటర్స్ 150 రూపీస్. యాక్సెప్ట్ చేయను. కళ్ళకోయి వెళ్తే మళ్ళీ మనం 7 కిలోమీటర్స్ అనే కాలేజ్ రావాలి. 15 కిలోమీటర్స్ అయిపోద్ది. మనం అనే మళ్ళీ కాలేజ్ రావాలి, అందుకే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, మరి ఇది మరి అయితే ఓలా పార్ట్నర్కి కాల్ చేయాల్సిన ప్రాసెస్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమై ఉంటుంది. ఓకే, మరి తర్వాతనే రైడ్ అనే పడ్డాక మళ్ళీ అనేది యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ కళ్ళకి అయ్యే పడినది యాక్సెప్ట్ చేద్దాం. 150 అంట వెళ్ళాలే వద్దా? వద్దులేండి. ఒకవేళ ఎవరు కానీ యాక్సెప్ట్ చేయకుంటే పెంచుతాడు పేమెంట్, అప్పుడు చూద్దాం. పెంచినప్పుడు మళ్ళీ మనకే వస్తాడు పెంచితే. ఓకే, మరి అయితే ఇప్పుడైనా నెక్స్ట్ అనేది చూద్దాం. నా ఓలాలో అయితే మనకైతే రైడ్ అయితే ఏం పర్లేదు. నేను ఇందాక కాల్ అనేది కట్ చేసేసిన, ఎందుకు టైం వేస్ట్, మనకు రైడ్లు పడతాయి కదా అని. అది మరి అయితే ఉన్నా. ఓకే, మరి అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి వీడియోకి అనేది. నేను నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక మీకు అనేది అప్డేట్ చేస్తాను. బాయ్. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8:15 అయింది. రైడ్ అయితే 1 పర్లేదు. ఇందాక ఇది కళ్ళకై పడినది కదా, అక్కడికే ఉన్నా. అదే లాస్ట్. అది యాక్సెప్ట్ చేయలేదు కదా మనము, అంతే. ఇంకా దాని తర్వాత అసలు మోగనే లేదు. ఓలాలో మోగలేదు, ర్యాపిడోలో మోగలేదు. దీంట్లో టెలిగ్రామ్లో కూడా ఏం బుకింగ్స్ ఏం పడట్లేదు. టెలిగ్రామ్లో కూడా బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. అంటే పడుతుండే కానీ మియాపూరు, చందానగరు అటు సైడ్ పడుతున్నాయి. ఇటు సైడ్ అయితే మనకైతే ఏం పర్లేదు. అల్వాలు, యాప్రాలు పన్నా కూడా వెళ్తాను, కానీ మనకైతే పర్లేదు. యాప్రాలు, సైనిక్పూర్ అయినా వెళ్తాను, కానీ పర్లేదు కదా, వెయిట్ చేయాలి. దీంట్లో కోంపల్లి, అల్వాల్, గుండ్లపోచంపల్లి ఇక్కడ నుంచి అయితే ఏం పడట్లేదు ప్రజెంట్ అయితే. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ఇంకా టైం వచ్చేసి 8:20 అయింది. 1 అవర్ అయిపోయింది లాగిన్ చేసి, కానీ 1 వెళ్ళలేదు. ఓకే, మరి దీంట్లో ఓలాలో వచ్చేసి రైడ్ మనం రిజెక్ట్ కొట్టకుండా జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చినా కానీ అది రిజెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పటికి 2 అయిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయినాయి అవి కూడా. అట్లా రైడ్ అన్న వితిన్ మిల్లీ సెకండ్స్లో నేను చూసుకోక బ్యాక్ స్టెప్ కొట్టేసిన, అది క్యాన్సిల్ అయిపోయింది. అంటే నా కాడి నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది అట్లుంది. సర్వరు పోయింది మొత్తం ఓలా. చూడాలి. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు. ఓకే, మరి
చూసి ఇంకో 2 days అనేది చూసి మనకు కానీ బిజినెస్ ఏం నచ్చకుంటే నేను బైక్ తీద్దామని అనుకుంటున్నా. బైక్ కూడా ఉంది కదా మన కాడ, లాస్ట్ టైం ఆల్రెడీ చేశాను బైక్. మనకు బిజినెస్ ఏం నడవకుంటే ఈరోజు అనేది చూస్తా. ఈరోజు మనకి 2000 కన్నా ఎబో కానీ రాకుంటే రేపటి నుంచి అనేది బైక్ అనేది తీస్తా. బైక్ ట్యాక్సీ అనేది నాది చేంజ్ చేయాలి. అయితే బైక్ క్యాబ్ నుంచి బైక్ చేంజ్ చేయాలి. ర్యాపిడో ఓలా అయితే ఉంది, అకౌంట్ ఉంది, ఓలా అకౌంట్ ఉంది. బైక్ నుంచి బైక్ ట్యాక్సీ సపరేట్ ఉంది నా కాడ, కార్కి సపరేట్గా ఉంది. ర్యాపిడోలో అయితే మనము బైక్కి చేంజ్ చేయాలి క్యాబ్ నుంచి. చూద్దాం అది కూడా. నేను అది అనేది ఈవినింగ్లో మీకు ఏ విషయం అనేది అప్డేట్ చేస్తాను. ఈరోజు డ్యూటీ చేస్తాను కదా, లేదా అంతే ఈవినింగ్ కల్లా అప్డేట్ చేస్తాను. రేపు ఖచ్చితంగానే బైక్ తీస్తాను. ఒకవేళ ఈరోజు కానీ 2000 ఎబో కానీ కాకపోతే డైలీ 1000-1500 ఇవి బైక్కే వస్తున్నాయి కదా. బైక్కి ఇన్సెంటివ్ చూపిస్తా చూడండి ఒకసారి. బైక్కి ఓలాకి ఇందులో లేదు. ఓకే మరి అయితే తర్వాత నేను చూపిస్తాను. రేపు లాగిన్ అవుతాయి కదా అప్పుడే. సారీ మొబైల్ కింద పడింది. రేపు లాగిన్ అవుతాయి కదా అప్పుడు చూపిస్తాను మీకు, లేదా ఈవినింగ్ నేను చూపిస్తాను. ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైట్ సైడ్ ఏం పడలేదు. టైం కూడా 8:20 అయ్యింది, పీక్ టైమే, కానీ రైట్ సైడ్ ఏం పడట్లేదు. ఓకే మరి హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే 3 రైళ్ళు అయిపోయినాయి. టైం వచ్చేసి 10:30, డైలీ లాగే 10:30 అయ్యింది. బుకింగ్స్ అనేది అయిపోయినాయి. చూద్దాం ఈ 3 రైళ్ళు అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి గుండ్లపోచంపల్లి 4.7 kilometers 130 rupees అనేది ఇచ్చిండ్రు. పికప్ వచ్చేసి 0.5 kilometers, డ్రాప్ వచ్చేసి 4.7 kilometers. టోటల్ వచ్చేసి 130 kilometers 130 rupees అనేది ఇచ్చింది. 11 minutes అనేది టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి పికప్ వచ్చేసి 2.54 kilometers, డ్రాప్ వచ్చేసి 18.8 kilometers. అపర్ణ టిలిప్ నుంచి ప్యారడైజ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్, దీనికి వచ్చేసి 333 rupees అనేది అమౌంట్ ఇచ్చిండు. 18.8 kilometers అనేది ట్రావెల్ చేసాము. 46 minutes అనేది టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 17 rupees వరకు అనే పడింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి 0.6 kilometers, డ్రాప్ వచ్చేసి 8.6 kilometers. మారేడుపల్లి నుంచి బంజారా హిల్స్, ఇది వచ్చేసి 8.6 kilometers 31 minutes అనే టైం పట్టింది. 191 rupees అనేది వచ్చింది. పర్ కిలోమీటర్ 22 rupees అనేది వచ్చింది. అంతే ఇంకా టోటల్ వచ్చేసి 654 rupees అనేది అయింది. మన యాక్టరీలో అయితే ఏం బుకింగ్స్ ఏం పర్లేదు. ఇప్పుడు ఓలా కూడా ఆన్ చేస్తున్నా. ఓకే ఓలా అనేది ఆన్ చేశాను. ఇది లోడ్ అవుతుంది. టెలిగ్రామ్లో వచ్చేసి ఏ రైడ్ అనేది అప్డేట్ చేయలేదు, నేను ఏ రైడ్ అనేది తీసుకోలేదు. నో ఇన్సెంటివ్స్. ఓకే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అనేది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 40 ఏమో తిరిగాను, 40 50 42 kilometers అనే ట్రావెల్ చేశాను ఇప్పటికైతే. అది మరి అయితే ఉన్నా. ఓకే మరి అయితే ఓకే మరి నెక్స్ట్ అనేది చూద్దాం. వెయిట్ చేద్దాం ఒక 10-15 minutes అనేది వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి తర్వాత సంగతి అనేది చూద్దాం. వెదర్ కూడా బాగా కూల్గా ఉంది 2-3 days నుంచి, ఎండ అనేది రావట్లే. చూద్దాం మరి అయితే. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను రైడ్ పడ్డాక. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అయింది. ఇంకోటి అయితే పికప్ మనము ఇందా బంజారా హిల్స్లో ఉన్నాం కదా, అక్కడి నుంచి ఖాళీగా వచ్చేసినాం. రైట్స్ ఏం లేవు, పర్లేదు. ఓలాలో పడలేదు, ఓలాలో పడినాయి కానీ
12 రూపాయలు 11 రూపాయలు అన్నాయి, యాక్సెప్ట్ చేయలేదు. ఖాళీగా నేను కోంపల్లికి వచ్చేసిన 20 కిలోమీటర్స్ వరకు. ఇందాకంటే చెప్పింది 42 కదా చెప్పింది, ఇప్పుడు ఎంత తిరిగిందంటే ఇప్పటికి ఖాళీగా 64 అంటే 22 కిలోమీటర్స్ అనే ఖాళీగా వచ్చిన. మనకి రైట్ సైడ్ ఏం పర్లేదు. ప్లస్ ఇది టెలిగ్రామ్లో వచ్చేసి ఒక రైడ్ అయితే కోంపల్లికి వచ్చినాక ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. 12:25కి పికప్, టైం వచ్చేసి 12 అయింది. చూపిస్తా చూడండి, అది కూడా టెలిగ్రామ్లో పికప్ చేసిన, యాక్సెప్ట్ చేసిన ఒక రైడు కోంపల్లి నుంచి మైండ్ స్పేసు. ఇదిగోండి యూఆర్ రైట్స్, ఇదిగోండి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. నీడ్ సెడాన్ క్యాబ్ లాగిన్ బొల్లారం టు మైండ్ స్పేసు, బిల్డింగ్ నెంబర్ 9, నాన్ ఏసీ. నాన్ ఏసీ అంటే నాన్ ఏసీ, ఏసీ కావాలంటే ఏసీ అని పెడతారు. ఒకవేళ ఇప్పుడు ఈడక్కడ నాన్ ఏసీ అని పెట్టారు కదా, కస్టమర్ కానీ ఏసీ ఇవ్వమంటే లేదని చెప్పేయచ్చు డైరెక్ట్ మనం లేదు వద్దని చెప్పారు, నాన్ ఏసీ కదా బుక్ చేసుకుంది, నాన్ ఏసీ కదా అని చెప్పేయచ్చు, ఇబ్బంది ఉండదు. అయినా వాళ్ళు కూడా అడగరు మ్యాక్సిమం. ఇదిగో నేను వాయిస్ రికార్డు పెట్టా చూడండి. అనే బొల్లారం టు మైండ్ స్పేస్ నేను తీసుకున్నా అన్న, అమౌంట్ వచ్చేసి 800. థ్యాంక్ యూ యూఆర్ క్యాబ్స్, యూఆర్ రైట్స్, సారీ. గుడ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్ బుకింగ్స్. ఓకే, నేను ఇప్పుడు వచ్చేసి 25 కదా కాల్ చేశాను, వాళ్ళకి మెసేజ్ చేస్తారు మనకి నెంబర్లు, కస్టమర్ నెంబర్లు, అవి చూపిస్తా చూడండి. ఇదిగోండి పైన నెంబర్లు అనేది చేశారు మెసేజ్. మనం వాళ్ళకనే కాల్ చేసి లొకేషన్ అనేది పెట్టించుకోవాలి. లొకేషన్ అనేది పెట్టించుకుంటే తర్వాత అనేది మనము వాళ్ళ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 9 కాడ, అది మనం క్రోమ్లో కొడితే, క్రోమ్ అంటున్నా, ఇది గూగుల్ మ్యాప్స్లో కొడితే వచ్చేస్తుంది మైండ్ స్పేస్ అని. ఇదిగోండి లొకేషన్ పెట్టారు. ప్రజెంట్ నేను వచ్చేసిన కోంపల్లి నుంచి ఇట్లా బొల్లారం సైడ్ వచ్చేసిన, బొల్లారం పికప్ కదా, సిద్దిపేట రోడ్ అవతల సైడ్ ఉందా, ఒక్క నిమిషం చూద్దాం ఎంత దూరం ఉందో. ఓకే, కాల్ అనేది చేస్తున్నారు ఎవరు. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళి పికప్ చేసుకొని అప్డేట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే, హాయ్ హలో నమస్తే. టైం వచ్చేసి 3 అయింది. బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ర్యాపిడోలో ఓలా లాగిన్ చేయలేదు ఇంకా. మధ్యాహ్నము ఉంటాయో ఉండవో, పడతాయో పడవో, ఒక రైడ్ కడితే మళ్ళీ ఏమన్నా మళ్ళీ పడుతుందేమో అని. ర్యాపిడోలో అయితే ఏం రైడ్స్ ఏం పర్లేదు ఇంకా. ప్రజెంట్ వచ్చేసి కూకట్పల్లిలో ఉన్న, ఆ ట్రిప్ అయితే అయిపోయింది. ఇందాక చెప్పాను కదా ఒకటి ఇది టెలిగ్రామ్లో తీసుకున్నాను, ఆ ట్రిప్ అయితే అయిపోయింది. ఆ ట్రిప్కి వచ్చేసి అమౌంట్ వచ్చేసి 800. అది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అనేది వస్తా అని చెప్పాడు. ఈవినింగ్కి అందరంటే ఈవినింగ్ అందులోనే మనకు మెసేజ్ పెడతారు పేమెంట్ ఎప్పుడు. ఒకవేళ రేపైతే రేపు అని పెడతారు, ఎప్పుడైతే అప్పుడు అని పెడతారు. ఈవినింగ్ ఇస్తా అని చెప్పిండు పేమెంట్. ఆ 800 ఇప్పటికి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ 104 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ర్యాపిడోలో వచ్చేసి మనము 600 అనేది అమౌంట్ అయింది, 654 రూపీస్. అదొక 800, ఎంత 1454 రూపీస్ అనేది అయింది. 104 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాము. చూద్దాం మరి అయితే. ఇంకా ఇప్పుడు ఓలా కూడా ఆన్ చేస్తా. పేమెంట్ కానీ మంచిగా ఇచ్చినట్లయితే ఓకే, పేమెంట్ కానీ ఇవ్వకుంటే క్యాన్సిల్ చేసేస్తా, యాక్సెప్ట్ చేయను. ఓకే మరి అయితే ర్యాబ్ ఓలా కూడా ఇప్పుడు ఆన్ చేసిన. ఓకే మరి అయితే ఆ రైడ్ వచ్చేసి 2కి అయిపోయింది. 2కు అక్కడే హైటెక్ సిటీలోనే లంచ్ చేసేసి నేను ఇట్లా వచ్చిన. బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను, తర్వాత ఏమైనా బుకింగ్స్ పడితే అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయితే బంద్ చేసేసిన. టైం వచ్చేసి 8 అయింది. ఇంకా 4 రైడ్స్ అనేది చేసిన మధ్యాహ్నం నుంచి.
చూపిస్తా చూడండి. టోటల్ అమౌంట్ వచ్చేసి ర్యాపిడోలో 1600 అయింది. ఒకటి అది టెలిగ్రామ్ బుకింగ్ 1600 ప్లస్ 800 ఎంత 2400 అంతే. ఇంకా 2400 అనేది అయింది. చూపిస్తా చూడండి. 4 బుకింగ్ చేసిన ఇప్పుడు సాయంత్రం ఎంత 3 నుంచి ఇప్పుడు వరకు అయితే 4 బుకింగ్లు అయినాయి. చూపిస్తా చూడండి అవి కూడా. ఇదిగోండి 2.26 కిలోమీటర్స్ పికప్. ఇది ఎక్కడ పికప్ అంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కూకట్పల్లి. అక్కడి నుంచి 11.1 కిలోమీటర్స్ డ్రాప్. కానీ ఇది మనం వెళ్ళింది 8 కిలోమీటర్సే, కానీ 11 కిలోమీటర్స్ అని ఇచ్చిండు. ఎక్కడ గాజుల రామారాము. దీనికి వచ్చేసి 122 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. 122 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. 32 రూపీస్ అనేది 32 మినిట్స్ అనేది టైం పట్టింది. నెక్స్ట్ సైడ్ వచ్చేసి గాజుల రామారాం నుంచి కుత్బుల్లాపూర్. ఇది వచ్చేసి పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 6.8 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 155 రూపీస్ ఇచ్చిండు. 20 మినిట్స్ అనే టైం పట్టింది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ అనే టైం పేమెంట్ ఇచ్చిండు. కిలోమీటర్కి 22 రూపీస్ అనే పడింది. 155 రూపీస్ అనేది వచ్చింది మనకి. దాని తర్వాత వచ్చేసి జీడిమెట్ల నుంచి ఐడిఏ జీడిమెట్ల అంటే పైప్ లైన్ రోడ్డు. అక్కడి నుంచి 2.07 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 16.5 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 282 రూపీస్ అనే పడింది. టైం వచ్చేసి 48 మినిట్స్ టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 17 రూపీస్ అనే పడింది. దాని తర్వాత వచ్చేసి అక్కడి నుంచి ఏఎస్ రావు నగర్, ఇది సిగ్నల్ ఉంది కదా, ఏదంటే ఈ సిగ్నల్ పేరు కాప్రా అని పడింది. దీంట్లో కాప్రా కాదు, అది ఏదో ఉంది అట. సిగ్నల్ ఉంది కదా ఏఎస్ రావు నగర్లో, కాప్రా వెళ్ళే సర్కిల్ కాడ. అక్కడి నుంచి పికప్ 1.1 కిలోమీటర్స్ పికప్, 1.17 డ్రాప్ వచ్చేసి 13.2 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 310 రూపీస్ అనేది ఇచ్చిండు. 45 మినిట్స్ టైం పట్టింది. 23 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది. టోటల్ వచ్చేసి 1623 రూపాయలు అనేది అయింది. కౌంట్ చేసుకుందాం. ప్లస్ 800 అది ఓకే 2423 రూపాయలు అనేది అయ్యింది ఈరోజు. దీనిలో నుంచి 1000 రూపాయలు డీజిల్ తీసేద్దాం, మళ్ళీ 100 రూపాయలు నా ఖర్చులు తీసేద్దాం. మనకు వచ్చేసి 1323 రూపాయలు అనే మనకు మిగిలింది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి. టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 165 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 15.8 ఇచ్చింది. డ్యూటీ చేసిన వర్కింగ్ డేస్ వచ్చేసి ఈరోజు వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 7కి ఎక్కిన, ఇప్పుడు 8 అయింది. అంటే 13 అవర్స్ చేసిన. 13 అవర్స్లో మళ్ళీ మనం లంచ్కి టిఫిన్కి ఆపినాం కదా, ఆ టిఫిన్కి 20 మినిట్స్, లంచ్కి హాఫ్ అన్ అవర్ అనుకున్నాను. ఒక 1 అవర్ తీసేసుకుందాం. 12 అవర్స్ డ్యూటీ చేస్తే 1300 అనేది మిగిలింది మనకి. 12 గంటలు డ్యూటీ చేస్తే 1300 అనేది మిగిలింది ఈరోజు. అది కూడా మనకు టెలిగ్రామ్లో బుకింగ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు మధ్యాహ్నం అయితే అసలు రైట్సే లేవు. మధ్యాహ్నం ఎంత 2కి డ్రాప్ చేసినాం కదా, తర్వాత 4కి పడింది రైడ్ కూకట్పల్లిలో. అది కూకట్పల్లిలో అన్నది అది. మరి అయితే ఇప్పటికైతే ఈరోజు డ్యూటీ అయితే ఇది. టోటల్ ర్యాపిడోలో చేసింది 7 రైడ్స్ చేసిన, ఒకటి టెలిగ్రామ్ బుకింగ్. టోటల్ 8 రైడ్స్ చేసిన, 12 అవర్స్ డ్యూటీ చేసిన, 1300 అనే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మరి ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈరోజు అయితే ఇట్లుంది డ్యూటీ. వెహికల్స్ అనేది వీడియోస్ అనేది చూసి తీసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. తీసుకోండి అని చెప్పట్లేదు. కామెంట్ చేస్తున్నారు ఎవరో, మీ వీడియోస్ చూసి నేను వెహికల్ తీసుకున్నాను అని. నేను ఏ వీడియోలో చెప్పలే. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు.
వీడియోస్ చూస్తున్నారు కదా, మీకే వదిలేస్తున్నాను. తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదని. తీసుకుంటే నేను నెట్ క్యాష్ కట్టే తీసుకోండి అని చెప్తున్నాను. తీసుకుంటే అది ఖచ్చితంగా తీసుకోండి అనేది నేను చెప్పట్లేదు. ఈరోజు ఒకరో ఇద్దరు కామెంట్ చేశారు, మీ వీడియోస్ చూసి వెహికల్ తీసుకున్నాను, వీక్లీ 4,000 వచ్చినాయి అని. నేనేం తీసుకోండి అని నేనేం ప్రెజర్ చేయలే కదా మిమ్మల్ని, బిజినెస్ ఉంది తీసుకోండి అని. నేను ఉన్నది అప్డేట్ చేస్తున్నాను. మీకు ఓకే సరిపోతే, నాకు 500 వచ్చినా చాలు అనుకుంటే తీసుకోండి, లేదంటే వదిలేసేయండి, తీసుకోకండి. అది మరి అయితే. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. మరి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే బాయ్, మరి గుడ్ నైట్ అందరికీ.